దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అనగా 2014 నుండి ఇప్పటికి వేరు వేరు రకాలుగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా వాళ్లకు ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఒక ఎస్ఐఆర్‌లో జరిగినటువంటి పరిణామము వాళ్ళు అనుకున్నట్లుగా జరగకుండా ఏమైనా బ్యాక్ ఫైర్ అయిందా? లేకుంటే ఏమి జరిగింది అనబడేటువంటి అంశాన్ని ఇక్కడ చూసినట్లయితే ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనం అయితే కలిగించింది. వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఎట్లైనా ఊడబీకి తొలగించి అక్కడ బీజేపీ ప్రభుత్వంలోకి రావాలి అనుకునేటువంటి టార్గెట్‌తో చేసినటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించినటువంటి ఓటర్ల సంఖ్య 90,83,343. రాష్ట్ర జనాభాలో ముస్లింల సంఖ్య, ముస్లింల వాటా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బీజేపీ ఎవరు శత్రువులు అంటే ముస్లిమ్స్ ప్రధానమైనటువంటి శత్రువులు. తర్వాత ర్యాంకులో కమ్యూనిస్టులు వస్తారు, తర్వాత ఇంకెవరైనా వస్తారు, సిక్కులు, ఇతర మైనారిటీ కులాలకు చెందినటువంటి. రాష్ట్ర జనాభాలో ముస్లింల వాటా 27%. తొలగించిన ఓటర్లలో 34% ముస్లింలే. అనగా 27% జనాభా ఉంటే 34% అందులోకి వెళ్ళి తొలగించారు. అనగా సుమారు 31,00,000 మందిని తొలగించారు ముస్లిం ఓటర్లను. ఓకే, రైట్. ఇది రేషియో ప్రకారం చూస్తే 28% ఉన్నటువంటి జనాభా కంటే ఎక్కువగా 34%, 7% ముస్లిం ఓట్లను తొలగించారు. రైట్, ఓకే. మరొక రకంగా చూద్దాము. అదేవిధంగా మాటువా అనబడేటువంటి వర్గానికి చెందిన హిందూ శరణార్థులు అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి సరిహద్దు జిల్లాలలో ఎక్కువగా గురయ్యారు. వాళ్ళ యొక్క పేర్లు కూడా తొలగింపుకు గురైనవి. వాళ్ళ మొత్తం తొలగింపులో ఎంత శాతము అంటే 63% ఎక్కువగా హిందువుల ఓట్లే తొలగించబడ్డాయి. అనగా ఇవి 57,47,000 ఓట్లు ఇవి హిందూస్ తొలగించబడ్డాయి. అయితే ముస్లిమ్స్ 31,01,000 ఓట్లు తొలగించారు. ఇది మాటువా బెల్ట్లో నాదియా మరియు ఉత్తర పరిగణాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఓట్లను తీసివేస్తే ఎస్ఐఆర్లో వీరిని శాశ్వతంగా తరలి వెళ్ళారు అని చెప్పారు. మరో చోట్ల కొన్ని చోట్ల అయితే దొరకలేదు అనే కారణాలతో వీళ్ళను తొలగించారు. కానీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను టార్గెటెడ్ ఎక్స్క్లూషన్స్ అని మమతా బెనర్జీ చెప్పినా కూడా బీజేపీ వాళ్ళు శుభ్రపరిచే ప్రక్రియ అన్నారు. శుభ్రపరిచే ప్రక్రియ అయితే బెంగాలీ ఓటర్ల నుండి శరణార్థులుగా వచ్చినటువంటి బంగ్లాదేశీ హిందువులను ఎందుకు తొలగించారు? ఈ ప్రశ్నకు జవాబు బీజేపీ వాళ్ళే చెప్పాలి.